హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో దొందుల విగురుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దొందుల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫిష్ ఎంత టేస్టీగా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. అంత అద్భుతంగా ఫిష్ అనేది విడిపోతుంది. ఈ దొందుల్లో ముళ్ళులు కూడా ఉండవండి, ఒకటే ముళ్ళు ఉంటుంది. ముళ్ళులు అంటే చేపల్లో భయపడేవారు ఎంతో ఈజీగా తినేయచ్చు. ఒకసారి ట్రై చేస్తే ఈ కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంకా మరి మన వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వెల్లుల్లి, కొన్ని గసగసాలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, అలాగే లాంమొగ్గ, దాచిన చెక్క, కొద్దిగా అల్లం, ఆనియన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, ఆ పేస్ట్ని కొంతసేపు వేయించుకోవాలి. ఆనియన్ వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను గ్రేవీ కోసం మరికొన్ని ఆనియన్స్ని ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నానండి. వాటిని వేసుకుని మసాలా పట్టేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం. ఆనియన్స్కి మసాలా బాగా పట్టి మగ్గుతుంది. ఆనియన్స్ బాగా మగ్గాయి కదా మసాలాలో. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే టొమాటో పచ్చిమిర్చిని కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే తగినంత కారాన్ని వేసుకోవాలి. మీ స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. కానీ చేపల కర్రీలోకి కొద్దిగా కారాన్ని ఎక్కువగా వేసుకున్నా సరే స్పైసీగా చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపలను వేసేసుకుందాం. చేపలను ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా పట్టేలా. చేపలను వేసేటప్పుడు ఎంత కలుపుకున్నా పర్వాలేదండి, కానీ ఉడికేసరికి గట్టి పెట్టి కలిపారు అంటే ముక్క విడిపోయే అవకాశం ఉంటుంది. అలా మసాలా పట్టించి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, ఎక్కువగా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ పోతుంది. మసాలా పట్టి ముక్క ఉడికేలా సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సరిపడ ఉప్పును వేసుకుని మూతను పెట్టుకుని ఉడికించుకుందాం. చేపలు ఇప్పుడు బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు కర్రీలోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీలోకి కాస్త కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది. చేపలు ఉడికిపోయిన తర్వాత గట్టితో కలిపితే విడిపోతాయండి. కర్రీ దగ్గరకు పడిపోయింది కదా. ఇప్పుడు మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఆ విధంగా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, గట్టితో కలుపుకుంటే ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచిగా నోరూరుస్తూ దొందుల విగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీరని చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి తింటున్నప్పుడు చేప ఎంత టేస్ట్గా ఉంటుందో కర్రీ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందే. అలా వేడివేడి అన్నంలో కూరని కలుపుకుని చేపని నంజుకుని తింటే ఎంత బాగుందో తెలుసా. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.